అందరికీ నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పెన్షన్‌లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత కనీసం రూ. 1000 పెన్షన్ కూడా రాకుండా ఉన్నటువంటి దీన స్థితిలో పెన్షన్‌లు అయితే జీవితాన్ని అయితే గడుపుతున్నారు. కాబట్టి దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తర్వాత సీబీటీ ట్రస్టు అధికారులు గాని అందరూ కూడా ఈపీఎఫ్ఓకి సంబంధించి ఆర్థికపరమైనటువంటి సమస్యల మీద కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఉద్యోగులకి, పెన్షన్లకు సంబంధించి మంచి సానుకూల నిర్ణయాలు తీసుకునే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఆశపడుతున్నారు. కాబట్టి మోడీ ప్రభుత్వం ఈసారి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఆశిద్దాం. ఇక విషయంలోకి వెళ్తే ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక కనీస వేతనం 30,000. ఎలా అంటే దేశంలో కార్మికుల సామాజిక భద్రతను పెంచేందుకు మోడీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. నెలవారీ జీతాల పరిమితిని రెట్టింపు చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ పథకంలో చేరడానికి కనీస వేతన పరిమితి 15,000గా ఉన్న విషయం తెలిసిందే. దీనిని 30,000కు పెంచాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీత పరిమితిని ఈపీఎఫ్ఓతో సమానంగా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. నెలవారీ జీతాల పరిమితిని ఏకంగా రెట్టింపు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో దేశంలో ఉన్న ఉద్యోగుల జీతాలు భారీ మొత్తంలో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఈపీఎఫ్లో ఉద్యోగులు, యజమానులు 12% చొప్పున ఫండ్ అయితే చెల్లిస్తున్నారు. ఒకవేళ నెలవారీ జీతం పరిమితిని 30,000కు పెంచితే ఎంప్లాయీ షేరు 3,600లకు పెరుగుతుంది. దీంతో ఉద్యోగుల పదవీ విరమణ చేసినప్పుడు మెరుగైన పెన్షన్ పొందే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దీంతో దేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారని వార్తలైతే వస్తున్నాయి. జీత పరిమితిని పెంచిన తర్వాత ఈపీఎఫ్, ఈఎస్ఐసి 2 ఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల జీతంలో కొంత భాగంతో పాటు యజమానులు కూడా కొంతమేర ఫండ్ను జమ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ లిమిట్ను కేంద్ర ప్రభుత్వం 2014లో మార్చిన విషయం తెలిసిందే. ఆ సమయానికి 6,500గా ఈపీఎఫ్ లిమిట్ను 15,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. 15,000 కంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులు ఖచ్చితంగా ఈపీఎఫ్ను ఎంచుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిమితిని పెంచితే ఎక్కువ మంది సభ్యులుగా చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అమల్లోకి వస్తే ఈపీఎఫ్ స్కీమ్ కింద వచ్చే కొత్త ఉద్యోగుల వేతన నిర్మాణంలో కూడా మార్పులైతే ఉంటాయి. ఒకవేళ వేతన పరిమితిని పెంచితే ఈపీఎఫ్ ఖాతా, ఉద్యోగుల పెన్షన్ ఖాతాలోకి ఎక్కువ మొత్తంలో డబ్బు అయితే జమ అవుతుంది. ఉద్యోగి వాటాతో పాటు యజమాని సహకారం కూడా పెరుగుతుంది. దీంతో దేశంలో లక్షలాది మంది ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు ప్రయోజనం అయితే చేకూరనుంది. ఇక యాజమాన్యం ఈపీఎఫ్కు 12%. ఈ నిర్ణయం కనుక అమల్లోకి వస్తే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంపై ఆర్థిక భారం పడుతుంది. కంపెనీలు కనీస వేతనాన్ని పెంచాల్సి ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీలో 20% కంటే 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ ఖచ్చితంగా ఈపీఎఫ్లో నమోదు చేసుకోవాలనే విషయం తెలిసిందే. మరి జీతం తీసుకునే ఉద్యోగి యాజమాన్యం ఈపీఎఫ్కు 12% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపెనీలు కూడా ఇప్పుడు ద్రవ్యోల్బణం భారీ ఎత్తున పెరుగుతుంది. కంపెనీలకు కూడా భారీ ఎత్తున లాభాలు అయితే వస్తున్నాయి. కార్మికులకు మాత్రం జీతాలు అయితే పెంచడం లేదు. కాబట్టి వెంటనే మరి కంపెనీలు కూడా జీతాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. తద్వారా రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యోగులకు పెన్షన్ కొంచెం మెరుగైన విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భావి జీవితం పెన్షనర్లు సుఖప్రదంగా గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం, కంపెనీలు ఇవన్నీ కూడా ఉద్యోగుల పట్ల, పెన్షన్ల పట్ల కీలక నిర్ణయాలు తీసుకోవడం అవసరం ఉందని చెప్పి యూనియన్లు, కార్మిక సంఘాలన్నీ కూడా భావిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.